గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో సీసీటీవీ ఫుటేజ్ ఒకటి విడుదలైంది. సెకండ్లలోనే కూలిపోయింది బిల్డింగ్. ఒక్కసారిగా పక్క బిల్డింగ్ పై కూలింది. అప్పుడే అటుగా ఒక కారు కూడా వెళ్ళిన దృశ్యాలు ఆ సీసీటీవీ విజువల్స్లో కనిపించాయి. ఒకసారి స్క్రీన్పై మీరు చూడొచ్చు ఆ బిల్డింగ్ కూలిన దృశ్యాలు. పేక మేడలాగా ఒక్క ఉదుటిన కూలిపోయిన దృశ్యం అది. ఆ బిల్డింగ్కి డయాగ్నల్గా ఉన్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. చూడొచ్చు అక్కడున్న సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఒక పక్కగా రికార్డ్ అయిన దృశ్యాలు అవి. ఎగ్జాక్ట్గా పూర్తి విజువల్స్ లేవు, కానీ స్పష్టంగా తెలుస్తుంది బిల్డింగు ఎలా కూలిపోయింది అన్నది. ఆశాంతం కింద బేస్మెంట్ దగ్గర పిల్లర్స్ దగ్గర సమస్య వస్తే పైనుంచి కిందకి ఎలాగా ఒక పేక మేడలా కూలిపోయిందో అలాగా ఒక్క ఉదుటున ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, హార్డ్లీ 3-4 సెకండ్లలో బిల్డింగ్ కూలిపోయింది. చూడొచ్చు మీరు. ఆ కూలిపోవడానికి ఒక 10 సెకండ్ల ముందు కారు అక్కడ స్లోగా ముందుకొచ్చిన దృశ్యాలు కూడా చూడొచ్చు. లేకపోతే ఆ కారు మీద ఆ బిల్డింగ్ డెబ్రీస్ అవి కూడా పడి ఉండేది. ఆ పడడం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లూ కలర్ బిల్డింగ్ మీద కొంత పడింది. ఇప్పుడు ఆ బిల్డింగ్ సైతం డ్యామేజ్ అయింది. దాన్ని సైతం కూలిపోతుంది కాబట్టి దాన్ని సైతం కొట్టేయాలి అంటున్నారు ఇప్పుడు హైడ్రా అధికారులు. రైట్ సైడ్ విండోలో మీరు చూస్తున్నది కూలిపోయిన బిల్డింగ్. వీళ్ళు ఏం చేస్తారు, ఇలాగా ఒక గ్రీన్ తెరలు కట్టేసి ఆ కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఏమీ కనిపించకుండా ఇలా అడ్డు కట్టేసి కన్స్ట్రక్షన్ చేసేస్తారు. ఆ తర్వాత దాన్ని బయటకు తీస్తారు కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత. ఈలోపు ఎవరైనా క్వశ్చన్ చేస్తారని ఈ మధ్య కొత్తగా ఇదొకటి మొదలెట్టారు. సో ఒక గ్రీన్ తెరను కట్టేసి లోపల ఏం కన్స్ట్రక్షన్ అవుతుంది, ఎన్ని ఫ్లోర్లు అవుతుంది, ఏం జరుగుతుందో తెలియకుండా ఈ పనులు చేస్తూ ఉంటారు. సో మరో విజువల్ కూడా వచ్చింది, ఆ దృశ్యాలు కూడా చూడొచ్చు. సీసీటీవీ కెమెరా నెంబర్ 3 మీరు చూడండి. కూలిపోవడం పక్కనున్న ఆ బ్లూ కలర్ బిల్డింగ్ మీద ఎలా కూలిపోయిందో చూడొచ్చు. ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్కి సంబంధించిన కొంత మెటీరియల్ పైన కర్రలు అవి కూడా వేలాడుతూ కనిపిస్తున్నాయి. చూడొచ్చు అవన్నీ కూడా ఇప్పుడు బిల్డింగ్తో పాటు కింద పడిపోయి నేలమట్టం అయిపోయాయి. అప్పుడే అటుగా ఒక కారు కూడా వెళ్ళింది. సీసీటీవీ ఫుటేజ్ ఒక 3-4 కెమెరాల ఫుటేజ్ ఇప్పుడు బయటకు వచ్చింది. బిల్డింగ్ అంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో 3-4 సెకండ్స్లోనే ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఆ కూలిపోవడం నేరుగా కాకుండా కొంచెం పక్కకు ఒరిగి కూలిపోయిన నేపథ్యంలో పక్కనున్న ఈ బ్లూ కలర్ బిల్డింగ్ మీద కూలింది. లక్కీలీ ఆ టైంలో ఆ బిల్డింగ్లో ఆ కూలిన ప్రాంతంలో ఎవరూ లేరు కాబట్టి పెద్ద ప్రమాదమే తప్పింది. ఒకవేళ ఆ బెడ్రూముల్లో కనుక ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళకు సైతం ప్రాణాపాయం ఉండేది. లక్కీలీ పక్క వాళ్ళ ఎవరికీ కాలేదు ఏమీ. కాకపోతే చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది ఆ బిల్డింగ్. ఇప్పుడు అది కూడా కూలిపోయే స్టేజ్లో ఉంది. ఏ క్షణమైనా అది కూలిపోవచ్చు అంటున్నారు. కాబట్టి దాన్ని కూడా కొట్టేసేయాలి అంటున్నారు హైడ్రా అధికారులు. ఒకసారి మా ప్రతినిధి నూర్ని కాంటాక్ట్ చేద్దాం. నూర్, ఈ సీసీటీవీ విజువల్స్ చూసిన తర్వాత అధికారులు ఏం అసెస్ చేస్తున్నారు? సీసీటీవీ ఫుటేజ్ వచ్చిన తర్వాత అధికారులు ఒక ఆందోళన అయితే మొదలైంది. అక్కడ శిథిరాల కింద వాస్తవానికి ఎవరైనా ఉండవచ్చు అనేది కూడా ఒక ఆందోళన అయితే అధికారులకు అయితే కలిగిస్తున్న పరిస్థితి. ఇప్పటికీ 2 మృతదేహాలు తీసిన తర్వాత మైక్రో కెమెరాల ద్వారా లోపల శిథిరాల కింద ఎవరన్నా ఉన్నారా, ఎందుకంటే టైల్స్ వేసేటప్పుడు సాధారణంగా ఒక వ్యక్తి 2 వ్యక్తులు వెళ్లే పరిస్థితి ఉండదు. 4-5 మంది కలిసి ఈ 7 అంతస్తుల భవనానికి టైల్స్ వర్క్ నడుస్తుంది కాబట్టి ఎక్కువగానే వెళ్ళి ఉండొచ్చు అనేది కూడా అధికారులు అంచనాలు వేసి ఇంకా ఒక సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన పరిస్థితి. ఒకవైపు శిథిరాలని తొలగిస్తున్నారు, మరోవైపు కెమెరాల ద్వారా లోపల నుంచి తీసుకొచ్చే ఇన్ఫర్మేషన్ అబ్జర్వేషన్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఏదైతే ఈ భవనం కూలిన తర్వాత పక్కలో ఉన్న బిల్డింగ్ అయితే పూర్తిగా డ్యామేజ్ అయింది. సుమారు 5 ఫ్లాట్లు పూర్తిగా డ్యామేజ్ అయిన నేపథ్యంలో ఆ ఇండల్లో ఉన్న వారిని కూడా పూర్తిగా ఖాళీ చేయించి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవాలంటున్నారు. చుట్టుపక్కల ఉన్న కొంత ఏదైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ బిల్డింగ్ ని కూడా నోటీసులు ఇస్తాం, వాళ్ళని కూడా ఆ బిల్డింగ్ కూడా కూల్చివేస్తామని కూడా ఏదైతే అధికారులు ఒక హెచ్చరిక నోటీస్ జారీ చేశారో దానివల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఒక ఆందోళన అయితే మొదలైంది. మేమంతా డబ్బులు పెట్టి ఇక్కడ ఇండ్లు కొన్నాము, కిరాయికి ఉంటున్నాము అనేది కూడా బస్తీ వాసులు అయితే చెప్పొచ్చే పరిస్థితి. మొత్తం ఈ సీసీటీవీ ఫోటోస్ వచ్చిన తర్వాత ఒక ఆందోళనకరమైన ఘటన అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఏదైతే
మార్నింగ్ సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు, వాళ్ళు కూడా సార్ మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఎక్కువ మంది వెళ్ళారు, కానీ లోపల వెళ్ళారా లేకపోతే ఏదన్నా ఇతర వస్తువుల కోసం బయటికి వెళ్ళిపోయారనేది తెలియదు, కానీ వెళ్ళింది మాత్రం ఎక్కువ మంది వెళ్ళారనేది కూడా సెక్యూరిటీ చెప్పడంతో అధికారులు ఒక ఆందోళన అయితే మొదలైంది. ఈ దిశగా అధికారులు అయితే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ ఈ శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఈ దృశ్యాలు చూసిన తర్వాత హైడ్రా ఇమ్మీడియట్ యాక్షన్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఎప్పుడు మ్యాపింగ్ చేస్తారు? ఏవి అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్, ఏవి వీకన్ కన్స్ట్రక్షన్స్, వాటిని ఎప్పటిలోపు ఖాళీ చేయమని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళకి నోటీసులు ఇస్తారు? ఎంత టైం తీసుకుంటారు? వాటిని ఎప్పుడు కూల్చొచ్చు? వీటన్నిటికీ సంబంధించి హైడ్రా ఏం సమాలోచనలు చేస్తుంది? అంటే చుట్టుపక్కల ఉన్న సుమారు G+7-10 బిల్డింగ్స్ అయితే అధికారులు అయితే ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. ఇవన్నీ ఇల్లీగల్ గా కట్టింది. చుట్టుపక్కల ఉన్న ఇది ప్రమాదకరమైన, ఎందుకంటే నాలా ఉంది, ప్రమాదకరమైన సిచ్యువేషన్ లో మీరు కట్టారు కాబట్టి ఆల్రెడీ దీన్ని కూల్చివేస్తామనేది కూడా హైదరాబాద్ కమిషనర్ కొద్దిసేపు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని అక్కడ ఉన్న స్థానికుల దృష్టిలోకి తీసుకొచ్చారు. మరోవైపు ఈ రోజు నైట్ లోనే ఆల్రెడీ కొంతమందిని ఇక్కడ ఖాళీ చేయించారు. మరోవైపు రోజు మిడ్ నైట్ తర్వాత లేదంటే మార్నింగ్ కూల్చడం ప్రారంభిస్తారా లేదా అనేది కూడా అధికారులు అయితే క్లారిటీ ఇవ్వట్లేదు. కానీ ప్రస్తుతం ఫస్ట్ ఏదైతే ఈ కూలిపోయిన బిల్డింగ్ శిథిలాలను ఇక్కడ నుంచి తొలగించాలి, లోపల ఎవరైనా ఉన్నారా లేదా అనేది క్లారిటీ వచ్చే వరకు మేము ఎటువంటి ఫర్దర్ యాక్షన్ మూమెంట్ లోకి వెళ్లే పరిస్థితి లేదని కూడా హైడ్రా చెప్పొచ్చిన పరిస్థితి. సీసీటీవీ ఫోటేజ్ వచ్చిన తర్వాత ఒక ఆందోళనకరమైన ఘటన ఏదైతే సీసీటీవీ లైవ్ రికార్డ్ అయిందో అది అధికారులను కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఉంది. శిథిలాల కింద ఎవరన్నా ఉన్నారా అనేది కూడా ఇప్పుడు పెద్ద టాక్స్ గా మారిన పరిస్థితి. ఈ మొత్తం ఆపరేషన్ అయిన తర్వాత ఫర్దర్ ఈ చుట్టుపక్కల ఎవరైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ ఉన్నాయో వాళ్ళకి నోటీస్ ఇవ్వాలా లేదా ముందు జాగ్రత్త కొంతమందిని అయితే ఖాళీ చేయించారు. కూల్చివేత ఏ విధంగా ఉండాలి, ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలనేది కూడా ఇంకా ఫైనల్ గా హైడ్రా కమిషన్ వెల్లడించే వరకు దీనిపైన ఒక స్థానికులు అయితే ఒక ఆందోళన పరిస్థితి అయితే ఏర్పడింది ఇక్కడ. రైట్ నూర్, అది బిల్డింగ్ కూలుతున్న దృశ్యాలు చూడొచ్చు. లక్కీలీ ఒక కారు అప్పుడే జస్ట్ ఒక 3-4 సెకండ్ల ముందు టర్న్ తీసుకుని ఎస్కేప్ అయిన దృశ్యాలను చూస్తున్నాము. ఇంకొక 2-3 సెకండ్లు ఆ కారు టర్న్ తీసుకుని ముందుకు రావడం లేట్ అయ్యి ఉంటే ఆ కారులో ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు, వాళ్ళంతా బ్రతికి బట్టకట్టారు. లేకపోతే ఎగ్జాక్ట్గా ఆ కారు మీదే ఈ బిల్డింగ్ మొత్తం పడిపోయి ఉండాలి. ఆ కారు కూడా పెద్ద ప్రమాదాన్ని తప్పించుకుందని చెప్పాలి. లోపల డ్రైవర్ అక్కడే ఉన్నాడా, ప్యాసింజర్స్ ఉన్నారా ఏమో తెలియదు. ఆ కారు జస్ట్ పాస్ ఆన్ అయినా కేవలం 2-3 సెకండ్ల తేడాలో బిల్డింగ్ ఒక్క ఉదుటిన ఎలా కూలిపోయిందో చూడొచ్చు. బిల్డింగ్ ఆశాంతం అంటే రైట్ ఫ్రమ్ దాని బేస్మెంట్ దగ్గర నుంచి మొత్తం కన్స్ట్రక్షన్ అంతా ఎంత వీక్గా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారిగా ఒక్క ఉదుటిన పైనుంచి కింద వరకు ఇక ఏ గోడలు లేకుండా, ఏ పిల్లర్ లేకుండా ఆశాంతం నేలమట్టం అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. బాగా కనపడుతుంది, అది కరెక్ట్. ఓకేనా? కారు ఒక్క నిమిషం మీరు అక్కడనే ఉండడం చాలా బాగా కనపడుతుంది. సో 3 కెమెరాల్లో ఈ బిల్డింగ్ కొలాప్స్ అయిన విజువల్స్ అక్కడ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. అవి ఇప్పుడు బయటకు వచ్చాయి. ఆ దృశ్యాలు ఈ స్క్రీన్పై మీరు చూస్తారు. 3-4 కెమెరాలు ఉన్నాయి. సో దూరంగా ఉన్న కెమెరా నుంచి కూడా 4th కెమెరాలో ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి, ఎలా కూలిపోయింది అన్నది. చాలా నేరో లేన్స్, సెట్ బ్యాక్స్ లేవు బిల్డింగ్కి. కేవలం 33 గజాలట. ఒక మిగిలిన 10-15 గజాలు నాలాని, ఆ నాలాని ఆక్యుపై చేసి కట్టినట్టుగా తెలుస్తోంది. G+7, ఇమాజిన్ 50 గజాల్లో G+7 అంటే ఇక ఏం సెట్ బ్యాక్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ కారణం వల్లే అది కూలిపోయినప్పుడు పక్క బిల్డింగ్ మీద కూలిపోయి పక్క బిల్డింగ్ని సైతం డ్యామేజ్ చేసింది. ఇప్పుడు ఆ బిల్డింగ్ సైతం కూలిపోయేలాగా ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా దాన్ని ఎవాక్యువేట్ చేయాలి అని చెప్పి హైడ్రా చెప్తోంది. ఆ బిల్డింగ్లోకి ఎవరిని వెళ్ళనీయట్లేదు. బహుశా ఈ డెబ్రీ అంతా క్లియర్ చేసిన తర్వాత రేపో మాపో ఆ బిల్డింగ్ని సైతం కూల్చేయచ్చు. అలానే అంజయ్య నగర్లో ఇలాంటి అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్, అలాగే పరిమితికి మించి పర్మిషన్లు లేకుండా కట్టిన బిల్డింగ్స్ని ఒక 6-7 బిల్డింగ్స్ని ఐడెంటిఫై చేశారని తెలుస్తుంది. వాళ్లకు సైతం రేపు నోటీసులు ఇచ్చి విదిన్ ఏ వీక్ ఆర్ కపుల్ ఆఫ్ వీక్స్లో ఖాళీ చేయమని చెప్పి వాటిని సైతం కూల్చేసే అవకాశం ఉంది. నాట్ ఓన్లీ అంజయ్య నగర్, ఈ ఉదంతంతో ఎంటైర్ సిటీలో ఇప్పుడు ఇలాంటి అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కేవలం 50-60 గజాల్లో 4-5-6 అంతస్తులు కట్టుకున్న వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం లేకపోలేదు. కరెక్ట్.
ఓకేనా? కారు ఒక్క నిమిషం మీరు అక్కడనే ఉన్నాడు చాలా ఏం కాదు.